గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకేందంటే కొంచెం డిలే అయిపోతుంది. మొత్తానికి ఈరోజు ఒకటి ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి మీకు ఈ వీడియో చేస్తున్నాను. మనకు నార్మల్‌గా సిద్ధి యాప్ ఓపెన్ చేసి కొటేషన్ తీసే ప్రాసెస్‌లో ఇప్పుడు కొత్తగా రైడర్ ప్యాకేజెస్ వచ్చినాయి. దాన్ల గురించి చాలామంది చూస్తున్నారు. ఈ విధంగా సిద్ధి యాప్ ఓపెన్ చేస్తాము. దాంట్లో ఇక్కడ క్విక్ కొటేషన్స్, ఇది అడ్వైజర్సే చెప్తున్నాను. క్విక్ కొటేషన్స్‌లో మనకి టర్మ్ ఇన్సూరెన్స్‌లలో కొన్ని కొత్త పాలిసీస్ వస్తున్నాయి. దాంట్లకు రిలేటెడ్‌గా మనకు కొంచెం రైడర్ ప్యాకేజెస్ గూడా అప్‌డేట్ అయిపోయినాయన్నమాట. ఇప్పుడు సంపూర్ణ రక్ష ప్రామిస్‌ది ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. దీంట్లో ఏందంటే మనం పాలిసీ తీసేటప్పుడే రైడర్ ప్యాకేజెస్ అని వస్తున్నాయి. ఈ ప్యాకేజెస్ గురించి నెక్స్ట్ వీడియోలలో నేను కవర్ చేస్తాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్నీ నార్మల్‌గా తీసేసుకోండి. ఇక్కడ పాలిసీ టర్మ్ ఇవన్నీ గూడా మనకి ఒక 40 ఇయర్స్ పెట్టండి. ప్రీమియం పేమెంట్ టర్మ్ ఒక 12 ఇయర్స్ పెట్టండి. ఇక్కడ మనకి రైడర్ ప్యాకేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ. ఇక్కడ రైడర్ ప్యాకేజ్ లైఫ్ యాక్సిడెంటల్ సెక్యూర్ ప్రొటెక్ట్, హెల్త్ సెక్యూర్. లైఫ్ యాక్సిడెంటల్ సెక్యూర్ ప్రొటెక్ట్ అంటే మీకు ఏమేమి రైడర్స్ వస్తాయనేది ఒకసారి చూస్తాను. చూడండి. లైఫ్ యాక్సిడెంటల్ సెక్యూర్ ప్రొటెక్ట్. ఇది తీసుకోవడం వల్ల ఏందంటే మనకి ఓన్లీ ఓపీడీ ప్లస్ ఏడీ, ఏటీపీడీ. ఇంతకుముందుకు ఏడీ, ఏటీపీడీ నార్మల్ పాలిసీస్ ఎట్లున్నో అట్లా ఇవ్వచ్చు. ఓపీడీ మాత్రం మ్యాండేటరీగా ఇవ్వాలని అడుగుతుంది. ఓకేనా? హ్మ్. ఇక్కడ ఓపీడీ ఇద్దరికి ఇవ్వొచ్చనమాట. ఇద్దరి పేర్లు, డీటెయిల్స్ నేను ఎంట్రీ చేస్తున్నాను. ఎవరివైనా పర్లేదు. వాళ్ళ రిలేషన్‌షిప్ ఫాదరు, మదరు, డాటరు, ఇట్లా సిస్టరు, ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. లైఫ్ 2 జస్ట్ మిస్టర్ అని పెడుతున్నాను. మెయిల్ పెడుతున్నాను. ఇది ఒక 2 పర్సన్స్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? ఏదో మిస్ అయిపోయింది. అప్డేట్. ఈ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే చాలు. ఓపీడీ ప్లస్ రైటర్ మ్యాండటరీస్ ప్యాకేజ్. ఫస్ట్ ఈ రైడర్లు ఇద్దాము.
ఇక్కడేందంటే, ఇక్కడే మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది. ఇక్కడ జెండర్ ఇవి నార్మల్‌గా సేమ్ రిలేషన్ ఉండొద్దంటుంది. అందుకని కొంచెం ఈ అప్‌డేట్ ఒక్కటి జేసుకుంటే అయిపోతది. హ్మ్. చూడండి ఆటోమేటిక్‌గా అన్నీ సెట్ అయిపోయినాయి. ఈ ఓపీడీ ప్లస్ సర్వీసెస్ మాత్రం కొంచెం యాడ్ జేసుకోవాలి. రైడర్ ప్యాకేజ్ ఏంది లైఫ్, యాక్సిడెంటల్, సెక్యూర్. అంటే నార్మల్‌గా ఓపీడీ ప్లస్ సర్వీస్ ఒస్తాయి. యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ. ప్రీవియస్ ఉన్న మోడలే అన్నమాట ఇది. ఓకేనా? ఇంగా మనకు సింపుల్‌గా కావడానికి మనకి కంపెనీ వాళ్ళు ఈ విధంగా మనకు తెచ్చారన్నమాట. ఓపీడీ ప్లస్ సర్వీసెస్ మాత్రం 2 నంబర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ జస్ట్ వాళ్ళ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్‌లు, రిలేషన్‌షిప్పు, వాళ్ళ ఏజు, వాళ్ళ జెండరు, మొబైల్ నంబర్. ఈ 4, 5 డీటెయిల్స్ మనం ఎంట్రీ చేసినట్లయితే దానికెంత ₹1600 ప్రీమియం ఉంటుంది. 12 ఇయర్స్ వరకు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఓపీడీ సర్వీసెస్ మాత్రం మనకి 64,000 వర్త్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అది గూడా ఎప్పటి వరకి? ఇప్పటి నుంచి 15 ఇయర్స్ వరకి పాలిసీ టర్మ్. యాక్సిడెంటల్ డెత్ నార్మల్‌గా పర్మనెంట్ డిజబిలిటీ నార్మల్‌గా 50,00,000, 50,00,000 ఆటోమేటిక్‌గా తీసేసుకుంటుంది. దీని తర్వాత జనరేట్ బీఐ, పీడీఎఫ్ జెప్పేసి కొటేషన్ పంపిస్తే సరిపోతుందన్నమాట. ఓకేనా? చూద్దాం ఇంగా పీడీఎఫ్‌లో ఇంగ ది రైడర్ రిలవెంట్‌గా ఏదన్నా అప్‌డేట్‌గా అప్‌డేట్ వచ్చిందా అనేది. హ్మ్. హెల్త్ బడిదే ఉంది. ఇది రైడర్ తీసేసుకుంటే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇంగ మిగతాది ఇంగో రైడర్ ప్యాకేజ్ గురించి గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఇది చాలా సింపుల్‌గా మనకు ఉంది. ఒక్కసారి మీరు చూసినట్లయితే సరిపోతుంది. ఓకేనా? ఇది మనకి ఇలిస్ట్రేషన్ నార్మల్ ఏందంటే ఈ యాక్సిడెంటల్ డెత్‌కి సంబంధించింది ఇక్కడొస్తుంది. నార్మల్ డెత్‌కి సంబంధించింది ఇక్కడొస్తుంది. ఓకేనా? యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ 5,00,000, 5,00,000 ఓకే. ఇది యాక్సిడెంటల్ డెత్ 3 కొటేషన్స్ ఒస్తున్నాయి. ఒకటి 50,00,000ది నార్మల్‌గా అన్నీ గూడా వచ్చేస్తుంది. 5,00,000 తీసుకుంది యాక్సిడెంటల్ డెత్. మనం పెట్టేసుకోవచ్చు. హ్మ్. 1,00,000, 5,00,000 టోటల్ డెత్ బెనిఫిట్ 5,00,000 యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ 5,00,000 వచ్చింది. హ్మ్. ఇది యాక్సిడెంటల్ డెత్‌ది 5,00,000 ఎంట్రీ అయింది. అది 50,00,000 పెట్టొచ్చు. అన్నీ గూడా 50, 50,00,000 పెట్టొచ్చు. ప్లస్ ఓపీడీ బెనిఫిట్ మాత్రం 64,100 రూపీస్ ఇద్దరికి 12 ఇయర్స్ పేమెంటు, 15 ఇయర్స్ పనిచేస్తుంది. ఇంక మిగతా రైడర్స్ అన్నీ సేమ్ టు సేమ్ అన్నమాట. ఏటీపీడీ రైడర్ నార్మల్‌గా ఇంతకుముందుకు యూజ్ చేస్తుంటిమి. ఇప్పుడు గూడా యూజ్ చేస్తాము. 12 ఇయర్స్ పేమెంట్ చేస్తాము. పాలసీ టర్మ్ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ వరకు పనిచేస్తుంది. లైఫ్ ప్రామిస్ ప్లస్ అంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియము, నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియము అవి సేమ్ ఉంటాయి. ఈ ఓన్లీ రైడర్ ప్యాకేజ్ దగ్గరనే మీరు చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇదొక్కసారి చూసుకొని మీకు తెలిసిన కస్టమర్స్‌కి కాల్ చేసి, ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళ ప్రొఫైల్‌ని బట్టి హెచ్ఎల్‌వి కాలిక్యులేషన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇయ్యాలంటే బేసిక్ థింగ్స్ ఏందంటే వాళ్ళ స్టడీ ఎంతుంది? యాన్యువల్ ఇన్‌కమ్ ఎంతుంది? హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది? స్మోకింగ్ హాబిట్ ఉందా? లేదా? హెచ్ఎల్‌వి కాలిక్యులేషన్స్ ఏమున్నాయి? ప్రీవియస్‌గా పాలిసీలు ఉన్నాయా? లేదా? అనేది తెలుసుకున్న తర్వాత మినిమమ్ 35 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకైతే 5,00,000 పైన ఇన్‌కమ్ ఉంటే పాలిసీ ఇవ్వచ్చు. 35 ఇయర్స్ పైన ఉన్నట్లయితే 7.5 లాక్స్ ఉంటే ఈ పాలిసీ ఇవ్వచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉండాలి. డిగ్రీ క్వాలిఫికేషన్ లేకపోతే ఇంటర్ క్వాలిఫికేషన్, 10థ్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. దానికి తగ్గట్టుగా ఇన్‌కమ్. ఫర్ ఎగ్జాంపుల్ 10థ్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే 10 లాక్స్ పైన ఇన్‌కమ్ ఉండాలి. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే 7.5 లాక్స్ ఉండాలి. బిలో 35 అయితే. అబోవ్ 35 అయితే 10 లాక్స్ ఉండాలి. ఇట్లా కొంచెం మనకు తెలిసిన సర్కిల్ మాక్సిమం 70, 80% వరకి
డిగ్రీ క్వాలిఫికేషను 5,00,000 ఇన్‌కము బిల్ బిలో 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి 50,00,000 రూపాయల పాలసీని మనం బ్రహ్మాండంగా అమ్ముకోవచ్చనమాట. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఒకసారి మీకు తెలిసిన ప్రాస్పెక్ట్ లిస్ట్ అనేది కొంచెం జనరేట్ చేయండి. చేసి వాళ్ళ ప్రొఫైల్‌ని బట్టి బెస్ట్ పాలసీ అనేది క్రియేట్ చేయండి.